వెల్కమ్ అండి. ఇంతవరకు మనం మహాభారతం గురించి తెలుసుకుంటున్నాము. ఓకే. ఇప్పటివరకు మనము భీష్మ ప్రతిజ్ఞ వరకు తెలుసుకున్నాము. భీష్ముడు ఎలా ప్రతిజ్ఞ చేశాడు? ఏం చేశాడు? ఎలా త్యాగం చేశాడు తన లైఫ్‌ని అని మహాభారతం గుల్లో ఎలా మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. హ్మ్. ఫర్దర్‌గా దాని తర్వాత ఏం జరిగిందన్నది కంటిన్యూషన్‌గా తెలుసుకుందాం. హాయ్ అవినాష్ గారు. హాయ్ సార్. సో, అదే మీరన్నట్టు మనకి భీష్మ ప్రతిజ్ఞ తర్వాత శాంతను మహారాజు గారు భీష్ముడికి వరం ఇచ్చిన తర్వాత అదే ఇష్టామృతి వరం ఇచ్చిన తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ చేసి అయింది. యెస్. ఓకే అండి. మ్యారేజ్ అయిందండి. హుహు. సో, వాళ్ళకి ఇద్దరు పుత్రులు. ఒకరు చిత్రాంగుడు, ఇంకోడు విచిత్ర వీర్యుడనమాట. ఓకే. తర్వాత కొన్నేండ్లకి శాంతను మహారాజు చనిపోయినప్పుడు సత్యవతి గారే మొత్తం పరిపాలన చేస్తుండే. ఒక ఒక దాన్నేమంటారు? ఒక వెల్ విషర్‌గా, ఒక సహాకార్యుడుగా భీష్ముడు ఉండేనండి. సో, అప్పుడు తర్వాత ఏమైంది అంటే చిత్రాంగుడు చనిపోయారు. ఒక ఓకే. చిన్న వయసులోనే. హ్మ్. సో, అప్పుడు వాళ్ళ ఇంకా ఫార్వర్డ్ ఎళ్ళాలి అనుకున్నప్పుడు అసలు వాళ్ళ ఆహ్, ఫ్యామిలీ ముందుకెళ్ళాలి గాబట్టి విచిత్ర వీర్యుడికి పెళ్లి చేద్దామనుకున్నారనమాట. కానీ విచిత్ర వీర్యుడు కొంచెము కొంచెం ఎక్కువ తాగుతూ వ్యసనాల బాలుడై వ్యసనాల ఇదన్నమాట. కానీ ఆయనని డైరెక్ట్‌గా ఏ స్వయంవరంకి పంపించినా ఎవరు గూడా సెలెక్ట్ చేసుకోకుండా ఉంటారని. అప్పుడే మన బనారస్, వారణాసి మహారాజు వాళ్ళ ఆయనకున్న ముగ్గురు కూతుర్లకి స్వయంవరం ఏర్పాటు చేశారనమాట. సో, వాళ్ళ ముగ్గురు పేరు అంబ, అంబిక, అంబాలిక. ఈ పేర్లు విన్నాము. రైట్. సో, వీళ్ళ ముగ్గురికి స్వయంవరం కోసం అని చెప్పి భీష్ముడిని పంపిస్తారు. ఓకే. భీష్ముడెళ్తాడు. సో, అక్కడేమవుతుందంటే అంబ ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తుంది. ఓకే. హుహు. సో, తనని సెలెక్ట్ చేసుకుందామని ముందే డిసైడ్ అయింది. కానీ అక్కడ భీష్ముడు ఎంట్రీ అవుతాడు. భీష్ముడు వచ్చిన తర్వాత ఆయనని ఎదిరించడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే ఆయన అంత పరాక్రమం. గ్రేట్ వారియర్ కాబట్టి ఆయనకి ఆయన గురించి అంతా మొత్తం దేశమంతా తెలుసు. సో, ఆయనను ఎదిరించినప్పుడు ఓడిస్తాడు కూడా అందరిని. ఓడించిన తర్వాత ముగ్గురిని అడుగుతాడు. మీకు ఓకే అంటే నేను తీసుకెళ్తాను. నాకు మా తమ్ముడు విచిత్ర వీర్యుడితో మీకు పెళ్లి చేపిస్తా అన్నప్పుడు అంబా చెప్తది, "నాకిష్టం లేదు. నేను వేరొకరిని ప్రేమించాను. నేను తననే పెళ్లి చేసుకుంటా" అంటే తను సరే అని వదిలేసి ఓన్లీ అంబిక, అంబాలికని తీసుకెళ్ళిపోతాడండి. సో, అదయిన తర్వాత ఇక్కడేమవుతుందంటే అంబ తన దగ్గరికెళ్ళినప్పుడు ఆ రాజు ఆయన "నేను ఓడిపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. నేను స్వయంవరంలో ఓడిపోయాను. సో, నువ్వు భీష్ముడి దగ్గరికే ఎళ్ళు. నేను నిన్ను చేసుకోను" అని చెప్తాడు. ఓకే. అలా చెప్పినప్పుడు అంబాదేవి మళ్ళీ కోపంతో భీష్ముడి దగ్గరికెళ్ళి, "నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. నాకింకా గతి లేదు" అని చెప్తే కూడా, "లేదు నేను చేసుకోలేను. నేను ఒక జీవితాంతం బ్రహ్మచర్యం తీసుకున్నా. కావాలంటే మా తమ్ముడితో చేస్తా" అంటే, "లేదు గెలిచింది నువ్వు. నా నా స్వయంవరంకొచ్చి గెలిచింది నువ్వు. నేను నిన్నే చేసుకుంటా. లేకపోతే నేను ఎవరిని చేసుకోను" అంటే కూడా, "లేదు నేను చేసుకోను" అంటే, తను కోపంతో రివెంజ్ తీసుకుంటా అని వెళ్ళిపోతుందండి. తను రివెంజ్ తీసుకొని తన హెల్ప్ కోసం అని చెప్పి పరశురాముడిని దగ్గరికెళ్ళి హెల్ప్ అడుగుతుంది. సో, ఇక్కడ భీష్ముడి గురువు పరశురాముడు. సో, పరశురాముడు అంబాదేవికి మాటిస్తాడు. నేను నీకు ఏదైతే మోసం జరిగిందో వాళ్ళని నేను కంపల్సరీ ఇది చేస్తానని జెప్పి. అట్లా అయినప్పుడు భీష్ముడికి, పరశురామునికి ఒక పెద్ద వార్ జరుగుతుంది. వార్ జరిగినప్పుడు శివుడు ప్ర ప్ర అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యి చెప్తాడు, "మీరిద్దరు ఇలా కొట్లాడితే ప్రపంచమంతా నాశనం అయిపోతుంది." ప్రళయం వస్తుంది. సో, లేదు కానీ ఇలా చేయలేము అన్నప్పుడు అంబ చెప్తుంది, "ఇట్లా మీరు అది ఆపేస్తే మరి నా రివెంజ్ తీరదు. నాకు భీష్ముడి డెత్ కావాలి." అన్నప్పుడు శివుడు ఒక ఇదిస్తాడు, వరమిస్తాడు. "నువ్వే భీష్ముడి చావుకి కారణమవుతావు" అని చెప్పి. సో, అదే భీష్ముడు అది గూడా ఒప్పుకుంటాడు. "నువ్వు మళ్ళీ నా ముంగట ఎప్పుడైతే వస్తావో, నా అస్త్రాలన్నీ నేను కింద పడేసి నా డెత్ నీకు ఇచ్చేస్తా" అని ఒప్పుకుంటాడనమాట. సో, ఆ అంబాదేవియే ఫ్యూచర్‌లో ఎళ్లి శిఖండిలాగా పుడుతుంది.
అందుకోసం అప్పుడు యుద్ధం అప్పుడు ఆ ఆయన మరి యుద్ధంలో ఓకే. శిఖండి ముందుకొచ్చినప్పుడు అది చేస్తాడు. సో, దానికి ఇంకా మస్తు టైం ఉంది. సో, ఓకే. అలా అక్కడ అయిపోయిందండి స్టోరీ. అక్కడ అయిపోయినప్పుడు నెక్స్ట్ ఏంటంటే విచిత్ర వీర్యుడికి ఇద్దరితో పెళ్లవుతుంది. అంబిక, అంబాలిక. సో, విచిత్ర వీరుడు బికాజ్ వ్యసనాలకి బాధితుడు కాబట్టి ఆయన గూడా చనిపోతాడు. చనిపోయినప్పుడు మళ్ళీ పిల్లలు లేరు. వాళ్ళకి గావాల్సిందే ముందు పిల్లలకి వంశం ఎలా ముందుకెళ్ళాలి అనుకున్నాం. నేను మీకు చెప్పినట్టు గుర్తుందా? వేదవ్యాసుడు. సత్యవతి గారి పుత్రుడు. తనని పిలిచి అసలిలా ఉంది దీన్నేం చేయాలి అనుకున్నప్పుడు ఆయనేం జెప్తారంటే, "మీరు వాళ్ళని ఒక రూమ్‌లో ఉంచండి. నేను చెప్తాను" అని చెప్తారనమాట. సో, అలా ఎళ్ళినప్పుడు వేదవ్యాసుడు అంబిక ఉన్న రూమ్‌లోకెళ్ళినప్పుడు తను చూసి తన రూపం చూసి భయపడి కళ్ళు మూసుకుంటుందనమాట. సో, అలా కళ్ళు మూసుకున్నందుకు ఐ మీన్ తనని చూసినప్పుడు పుత్రుడు పుడతాడు. కానీ తన కళ్ళు మూసుకున్నందుకు అతనికి గుడ్డివాడు పుడతాడనమాట. ఆయన్నే ధృతరాష్ట్రుడు. ఓకే. అలా కళ్ళు పోయినాయి. రైట్. అండ్ నెక్స్ట్ అంబాలిక దగ్గరికెళ్ళినప్పుడు తను వేదవ్యాసుడి రూపం చూసి భయపడి వణుకుతుందనమాట. సో, అలా వణకడం వల్ల తనకి పుట్టిన కొడుకు పాండురాజు ఆయనకి మూర్ఛ రోగం వస్తుంది. ఓకే. ఈ షివరింగ్‌లా. ఫీవరింగ్ లాగా అదొస్తుందనమాట. సో, ఇద్దరిలా ఉంది. మరి ఇక నాకు రేపటి రోజున వంశం మళ్ళీ ముందరికెలా ఎళ్ళాలి అనుకుంటే, అప్పుడు మళ్ళీ సత్యవతి ఏం జేస్తారంటే, ఒక దాసి దగ్గరికి వేదవ్యాసుడిని పంపిస్తే, ఆ దాసితో పుట్టిన అతను విదురుడు. సో, దాసి గాబట్టి తను భయపడదు. అట్లా ఎందుకంటే ఋషులు అప్పట్లో చాలా కొంచెం భీకరంగా, గంభీరంగా ఉంటారు గదా! అట్లా చూసి వాళ్ళు భయపడ్డారు గాబట్టి, తను భయపడక తను కంట్రోల్‌లో ఉన్నది గాబట్టి, ఒక స్ట్రాంగ్ అండ్ హెల్తీ, ఇంటెలిజెంట్ కొడుకు పుడతాడనమాట. ఆయనే విదురుడు. ఓకే. ఒక రకంగా చూసుకుంటే ముగ్గురు బ్రదర్సే. స్టెప్ బ్రదర్స్. ఓకే. అలా. సో, ఇదండి స్టోరీ. ఇంకా వెళ్తూ మనకింకా క్యారెక్టర్స్ యాడ్ అవుతారు. ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఒస్తాయి. దాని తర్వాత మనం అసలు వార్ ఎందుకయింది అవన్నీ గూడా ముందు తెలుసుకుందామండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్.